తెలుగుదేశం జనసేన సుదీర్ఘ కాలం కొనసాగాలనుకుంటున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో జనసేనకి అజమాయిషి ఇవ్వాల్సిందే. ఇచ్చారు, ఇవ్వాలంటే ఇంక తప్పించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆయనకి అన్యాయం చేశారంటే ఒక ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్యే కన్నా ప్రోటోకాల్ ఎక్కువ, మళ్ళీ మొదలెడుతుంది కదా గొడవ. ప్రోటోకాల్ అన్యాయాలు ఇవన్నీ పైకి మాట్లాడట్లు. ఎవరిది ఆ నియోజకవర్గంలో అజమాయిషి? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీగా వర్మ గారిగా ఇద్దరికి ఇవ్వడం కుదరదు. ఎంఆర్ఓకి ఇద్దరు చెప్తే కూడా మాట్లాడతాడు. కాబట్టి ఎవరికో ఒకరికి అజమాయిషి ఉంటుంది. ఆ అజమాయిషి ఇక్కడ పంచాయతీ వర్మ గారు పెద్ద ప్రజాబలం ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకి ఇస్తే కుదరదు. ఎమ్మెల్సీ ఇచ్చారనుకోండి, ఆ నియోజకవర్గంలో కూర్చుంటాడు. పవన్ కళ్యాణ్ గారి లాగా గెస్ట్ లాగా పోయే వ్యక్తి కాదు కదా, ఆ నియోజకవర్గ నాయకుడు ఆయన. ఆయనే కూర్చుంటే ఎమ్మెల్సీగా మళ్ళీ సమస్య వస్తుంది. కాబట్టి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ త్యాగం చేయక తప్పదు. ఆ మాటకు వస్తే 175 నియోజకవర్గాల్లో 20 తప్ప మిగతా చోట్ల జనసేన త్యాగం చేసింది. పరస్పర త్యాగాలు, ఈ ఊరి త్యాగాలు అంటే వాళ్ళ త్యాగాలు అంతే తప్ప దీంట్లో ప్రత్యేకంగా ఏమి లేదు. రైట్. కృష్ణాంజలి గారు, మీ వెర్షన్ ఏంటి? ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఎవరి పని వాళ్ళదేనా? వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారము. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉంది. వాళ్ళు భవిష్యత్తులో కూడా అధికారంలో ఉండాలి, కొనసాగాలి కూటమి కానీ భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య మంచి సఖ్యత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం అనేటువంటి ఒక్క నియోజకవర్గంలో అది పవన్ కళ్యాణ్ అక్కడ నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి అక్కడ ఒక చిన్న సమస్య వచ్చినా సరే ఇప్పుడు మన 99 ఛానల్ రెడీగా ఉంటుంది. ఎందుకు డిబేట్ పెట్టచ్చు, ఎందుకు ఎక్కువ మంది చూస్తారు కాబట్టి అలాంటి అవకాశము, ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఒక పిఠాపురంలో ఒక ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే. కాబట్టి ఆ ఇష్యూ ఎలాంటి ఫ్లేరప్ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మధ్య ఉండేటువంటి ఆ సఖ్యతకు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకని ముందు జాగ్రత్తగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా బహిరంగ సభల్లో చెప్పారు, చిన్న ఫోటోల కోసం, కుర్చీల కోసం ఇట్లా కొట్లాడుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదే వర్మ ఇష్యూ వచ్చిన తర్వాతే చెప్పారు, పిఠాపురంలో ఆయన చంద్రబాబు నాయుడు ఫోటో లేదనేటువంటి వివాదం నేపథ్యము, తెలుగుదేశం జనసేన ఘర్షణ, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ తర్వాత ఏం చేశారంటే పిఠాపురం వర్మని, ఆయన మాజీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నియమించి ఆయన రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే ఒక నియోజకవర్గానికే కదా. ఇప్పుడు ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి, మొన్ననే ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి పెద్ద బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి అక్కడెందుకు ఇంకా అక్కడ ఉంటే కొన్ని వివాదాలు వస్తున్నాయి కాబట్టి అని ఆయన్నేం సస్పెండ్ చేయలేదు, ఇంకేం చేయలేదు. ఏం చేసింది తెలుగుదేశం పార్టీ? ఒక కమిటీ వేసింది. ఎక్కడైతే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆ నియోజకవర్గానికి సమన్వయానికి తెలుగుదేశం పార్టీలో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గా ఒక కమిటీ వేశారు. కమిటీ వేయడానికి ప్రకటన చేశారు. ఆ కమిటీ వేస్తారు. ఆ కమిటీలో వర్మ ఉండొచ్చు, ఉండకపోతే వర్మ రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళని కమిటీలో వేయొచ్చు. వర్మ ఆదేశాల మేరకు వాళ్ళు పనిచేస్తారు. వర్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ విధమైనటువంటి సర్దుబాటుని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఒక సముచితమైనటువంటి నిర్ణయమే చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. మరి వర్మ ఏమన్నా దాని మీద ఏమైనా బాధపడ్డారా? ఆయనకి ఏమైనా బాధ ఉందా అంటే లోపల ఏమైనా బాధ ఉంటే ఉండొచ్చేమో. ఆయన నన్ను ఇన్ఛార్జిగా తొలగించారు అనేటువంటి దాన్ని, మొన్ననే ఉపాధ్యక్షుడు కాబట్టి రేపు మాపు ఎమ్మెల్సీ కూడా అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. 2027లో ఎమ్మెల్సీలు ఖాళీలు అవుతాయి. కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల యొక్క సమయం గడువు ముగుస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎలాగో బలం లేదు కాబట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఎమ్మెల్సీలుగా గెలిచేదానికి అవకాశం ఉంటుంది. వర్మ ఎమ్మెల్సీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది 2027లో. అప్పటి వరకు పిఠాపురంలో వదిలిపెట్టు, పిఠాపురంకి వదిలేసి రాష్ట్ర స్థాయి వ్యవహారాలు చూసుకోండి అని తెలుగుదేశం పార్టీ ఆయనకి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆయన వర్మ ఆయనకి ఇష్టం ఉండా లేకపోయినా ఏం చేస్తారు, పార్టీ అధిష్టానం చెప్పింది నేను శిరసా వహిస్తాను అని చెప్పాడు. నేను ఆల్రెడీ నారా లోకేష్ కూడా చెప్పాను, ఒక కమిటీ వేయండి, కమిటీ వేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇక్కడ నేనే సూచన చేశాను, నా సూచన మేరకే కమిటీ వేశానని కూడా వర్మ చెప్పాడు. ఒకవేళ కాదు కూడదని, ఒకవేళ వర్మకి నిజంగానే ఒకవేళ తనకు అవమానం జరిగిందనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ నన్ను తొలగించిందనో, లేకపోతే ఇంకా ఫీల్ అయ్యారనుకోండి, ఆయనకి ఏం ఆప్షన్ ఉంది? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయినటువంటి నావ 11 సీట్లతో మిగిలింది. వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా లేదనేది గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు జనంలో లేరు ఈ 2 సంవత్సరాల నుంచి. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా సరే ఒక రాజకీయ అవగాహన ఉండి రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి వర్మ లాంటి వాళ్ళు ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ప్రయత్నం అలాంటి ఆప్షన్ తీసుకుంటారా? తీసుకోడు కదా. ఇక ఉన్నటువంటి పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కాకపోతే అవి ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ దీంట్లో కాదని తెలుగుదేశంలో కాదని వాళ్ళ వాటిలో చేస్తే పెద్ద ఉపయోగం ఏముంటది? అసలు ఆ జనసేనతో విభేదాలు ఉంటాయి. జనసేనలోకి పోలేడు. బీజేపీలోకి పోయినా ఆ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటప్పుడు వర్మకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగటం, తెలుగుదేశం పార్టీలోనే రేపొద్దున ఎమ్మెల్సీ వచ్చేటువంటి విధంగా చూసుకోవటము. ఆయనకి ఇంకా కేవలము తెర ముందు ప్రోటోకాల్కి సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారాలనే మనం చూస్తున్నాం. ఈ రాజకీయ నాయకులకి ప్రోటోకాలు, తెర ముందు పదవులు ఒక రకమైనటువంటి అంశాలు అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని ఉపయోగాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అలాంటి ఉపయోగాలు వర్మకి ఈ ప్రభుత్వానికి కాదండి. వైఎస్ఆర్సీపీ దీని మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నది కదా, చాలా బాధపడుతుంది. ఖచ్చితంగా బాధపడింది. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు కదా, ఏదేదో అవకాశం ఉంటుందంటే వాళ్ళు ఒక రకంగా ఎలా ఉంటారు అని అంటే రాజకీయ ప్రత్యర్థులు గోతికాడు నక్కలాగా కాసుకొని ఉంటారు. అంటే ఉపమానం చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోతికాడు నక్కని కాదు. ఏ రాజకీయ ప్రత్యర్థి అయినా అవకాశాల కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అలానే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడేదో గొడవ జరిగింది, వర్మ ఏడేదో చిచ్చు రేపుతున్నాడు, తెలుగుదేశం జనసేన మధ్య గొడవలు వచ్చేస్తే రాష్ట్రం అంతా విడిపోతారు, విడిపోయి ఇక మనం అధికారంలోకి రావచ్చు అని వాళ్ళంతటా వాళ్ళు గెలుస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలా అంటే నమ్మకం లేదు. చాలా సందర్భాల్లో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చెప్పారు, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు విడిపోతేనే మేము అధికారంలోకి వస్తాం, కాబట్టి తెలుగుదేశము, జనసేన, ఈ బీజేపీ ఈ కూటమిని విడగొట్టడమే మా లక్ష్యము అనేటువంటి విధంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వర్మ ఏదన్నా అవకాశంగా ఉపయోగపడతారేమో అనుకుంటే దాన్ని కాస్త తెలుగుదేశం పార్టీ ఆయన తొలగించిన తర్వాత కూడా నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చెప్తే అదే అని వర్మ కూడా అంటున్నాడు. ఇంకేముంది, ఇంకా వీళ్ళకి ఆయుధం అక్కడ దొరకలేదు కదా ఆయుధం. వీళ్ళంటే ఏమీ లేని చోట వీళ్ళు అగ్గిరాజేయాలని చూస్తున్నారు. అగ్గిరాజేయాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. నాకు తెలిసి తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి సఖ్యత, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి సఖ్యత, ఈ 3 పార్టీల మధ్య ఉండేటువంటి సఖ్యత ఉన్నంత కాలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా వెయిటింగ్ లిస్ట్ లో ఉండటం తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటి అని అంటే ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజా సమస్యల మీద పనిచేయటం, ప్రభుత్వ వైఫల్యాల మీద సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడటం. అది చేయటం వల్ల అవి వదిలిపెట్టేశారు. కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడటం, వర్మ సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆ వ్యవహారాలు, ఈ వ్యవహారాలు, వాళ్ళు జనసేనలో ఉండే సమస్యలు, అక్కడ విజయ్ గెలిచాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంది ఇంకా తెలుగుదేశంతో ఉన్నాడు, ఇలాంటి పనికిమాలిన విషయాల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా దృష్టి సారించి సమయాన్ని వృధా చేసుకుంటుంది. వాళ్ళు వెనక్కి ప్రయాణం చేస్తున్నారు. ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తపస్సులో ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దని అనుకున్నాడు. 22 నెలలు మాత్రమే అయిపోయినాయి, ఇంకా 28 నెలలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం తపస్సులో ఉన్నాడు. బాగా ఆ తపస్సు మరి భంగం అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితులు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి అయ్యా రాష్ట్రం అంతా మన గురించి పట్టించుకోవట్లేదు, మర్చిపోయేటట్టున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తపస్సు వేడండి, బెంగళూరు నుంచి రండి, మీరు కొంచెం వచ్చి తాడేపల్లిలో కూర్చొని కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి అని వాళ్ళు ఏదైనా బట్టలాడుకుంటే ఆయన ఏమైనా తపస్సు పెడతారేమో తెలియదు. అప్పుడు ఏదో విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే రంభ, ఊర్వశి, మేనక వెళ్ళి ఆ తపస్సును భంగం కలిగించారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే పాప అలాంటి తపస్సు భంగాలు కుదరవు, కానీ ఆయనకి సీఎం కుర్చీ కనపడితే లేదా రేపొద్దున మనం అధికారంలోకి రావాలి అంటే జనంలోకి వెళ్ళాలి అని ఎవరన్నా చెప్పగలిగితే గట్టిగా జనంలోకి వెళ్లకుండా జనం తిరస్కరించినటువంటి మన పార్టీని మళ్ళీ ప్రజలు మనం ఆమోదించకుండా మనం గెలవలేము. వాళ్ళు ఎప్పుడు విడిపోతారని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటామంటున్నారు. 15 ఏళ్ల పాటు మనం కూడా ఇక మీరు బెంగళూరులోనే తపస్సు చేయాల్సి ఉంటది, ఉండామే వాళ్ళు కూడా మిగలరు, ఈ వాళ్ళు కూడా వెళ్ళిపోయే దానికి ప్రమాదం ఉంటది అని వీళ్ళందరూ వెళ్ళి ఏమైనా గోడు పెట్టుకుంటే ఏమైనా మరి ఆ జగన్మోహన్ రెడ్డి తపస్సును వీడి ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి వస్తారో, అసెంబ్లీకి వస్తారో, లేక ప్రజల మధ్యకి వస్తారో ఏమిటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఘోర తపస్సులో ఉన్నారు జగన్మోహన్. ఏంటి సార్ మధుసూదన్ రెడ్డి గారు,
వర్మ గారి మీద మీకు అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏదో వేరే రకంగా మీరు కాసు కూర్చున్నారో అవేమీ జరగదు అని. వర్మ గారు, ముందుగా మీకు పెద్దలు అన్న పురుషోత్తం రెడ్డి గారికి, కృష్ణాంజనేయ గారికి, సోదరులు వి శేఖర్ రెడ్డి గారికి, TV9 యాజమాన్యానికి 99 యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు పెద్దలు కృష్ణాంజనేయులు గారు ఏదో తపస్సు విశ్వామిత్రుడు అంటున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వామిత్రుడే సార్, దాంట్లో అయితే నో డౌట్. కానీ తపస్సు చేయట్లేదు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. మన కృష్ణాంజనేయులు గారు ఈ 2.5 సంవత్సరం బాగా నిద్రపోయినట్టుకున్నది, నిద్రపోయి ఇప్పుడే లేచి TV9కి వచ్చినట్టుకున్నది సార్. ప్రజా సమస్యల మీద, రైతుల మీద, రైతు సమస్యల మీద పోట్లాడేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి, ఈ భారతదేశంలో ప్రజల మధ్య చరిష్మా ఉన్నటువంటి ఏకైక నాయకుడు, అత్యంత ప్రతిష్టాత్మకమైన చరిష్మా ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూశారు సార్, ముఖ్యమంత్రులకి, డిప్యూటీ సీఎంలకి లేనటువంటి ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎక్కడికి పోయినా సరే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు. మీరు ప్రజా సమస్యలకి